మతిలేని ముఖ్యమంత్రి పాలనలో తెలంగాణ ఆగమైపోతుందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రగతి పదంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడరా అని రాహుల్ గాంధీని ప్రశ్నించారు. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పిన మీరు ఏడాదిగా ఇటువైపు ఎందుకు రాలేదని మండిపడ్డారు. మీ తీరును చూసి 4 కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని అన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీకి పంపే మూటలపై మీకున్న శ్రద్ధ ప్రజలకిచ్చిన హామీలపై లేకపోవటం నయవంచన, ద్రోహమేనని ధ్వజమెత్తారు. ఈ మేరకు రాహుల్ గాంధీకి సూటి ప్రశ్నలు సంధిస్తూ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. సంపదను సృష్టించడమే కాదు, దాన్ని రెట్టింపు చేయడం ఎలాగో బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం యావత్తు దేశానికి తెలియజెప్పింది. కొత్తగా ఏర్పడిన ఒక రాష్ట్రానికి దశాదిశని చూపడమే కాదు, అభివృద్ధికి ప్రణాళికల్ని రచించడం, వాటిని సమర్థంగా అమలు చేయడం ఆషామాషి విషయం కాదు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం 9.5 ఏళ్లలోనే దాన్ని సుసాధ్యం చేసి చూపించారు. రాహుల్ గాంధీకి బహిరంగ లేఖాస్త్రం సంధించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సరిగ్గా ఏడాది క్రితం కొలువుదీరిన మీ కాంగ్రెస్ సర్కార్ తెలంగాణను ఆగం చేయడమే కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కూడా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. చేతకాని మతిలేని ముఖ్యమంత్రిని తెలంగాణ నెత్తిన రుద్ది మీరు చేతులు దులుపుకోవడంతో అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా ప్రతి వర్గం అరిగోస పడుతోందని చెప్పారు. వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక వర్గం దాకా సంక్షోభంలో కూరుకుపోతోందన్నారు. ఎన్నికల టైంలో మీరు ఊరూరా తిరిగి ఊదరగొట్టిన గ్యారంటీలన్నీ గారడీలేనని మీ ఏడాది పాలన చూస్తే అర్థమైపోయిందన్నారు. మీరు చేసిన డిక్లరేషన్ల పట్ల మీకే డెడికేషన్ లేదని అక్షరాల రుజువైపోయిందన్నారు. మేనిఫెస్టోలో మీరిచ్చిన 420 హామీలు కాంగ్రెస్ చీటింగ్ చాప్టర్లో భాగమేనని తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని చెప్పారు. గాలి మోటార్లో వచ్చి గాలి మాటలు చెప్పి ఏడాది పాటు పత్తా లేకుండా పోయిన మీకు మీ పార్టీకి తెలంగాణ పట్ల రవ్వంత కూడా బాధ్యత లేదని తేలిపోయిందన్నారు. ప్రగతి పదంలో పరుగులు పెట్టిన రాష్ట్రం అధోగతి పాలవుతుంటే తెలంగాణ వైపు కనీసం కన్నెత్తి చూడని మీ తీరును చూసి 4 కోట్ల ప్రజలు నిత్యం రగిలిపోతున్నారని చెప్పారు. సీఎం ఢిల్లీకి పంపే మూటలపై మీకున్న శ్రద్ధ ప్రజలకు మీరిచ్చిన మాటపై లేకపోవడం నయవంచన, ద్రోహం కాక మరేంటని రాహుల్ను సూటిగా ప్రశ్నించారు కేటీఆర్. ఏడాది పాలనలో ఏ పేజీ తిప్పి చూసినా మోసం మీ నైజం, అవినీతి మీ ఎజెండా, నియంతృత్వం మీ విధానమని అడుగడుగునా తేల్చి చెప్పారని గుర్తు చేశారు కేటీఆర్. మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం చేతిలో తెలంగాణ బతుకు చిత్రం ఛిద్రమవుతోందన్నారు. ఇంత జరుగుతుంటే మీరు ప్రేక్షక పాత్రకే పరిమితమైన వ్యవహారంపై ఆదిలాబాద్ నుంచి ఆలంపూర్ వరకు ప్రజాగ్రహం వెల్లువెత్తుతోందని చెప్పారు. దేశానికే వెన్నుముకైన రైతన్నకు వెన్నుపోటు పొడిచిన దుర్మార్గపు పాలన మీదని మండిపడ్డారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే ఏకకాలంలో రైతులందరికీ డిసెంబర్ 9న 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన మాట నీటి మూటే అయ్యిందని విమర్శించారు. రుణమాఫీకి 49,500 కోట్లు అవసరమైతే తూతూ మంత్రంగా చేసి చేతులు దులుపుకున్నారని ఫైర్ అయ్యారు. అది కూడా 4 విడతలుగా ఊరించి ఉసూరుమనిపించడంతో ఇప్పటికే దాదాపు 620 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. అయినప్పటికీ ముఖ్యమంత్రిలో చరణం లేదన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కారులో కనీసం మానవత్వం లేదని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో అప్రతిహాతంగా కొనసాగిన పెట్టుబడి సాయానికి కాంగ్రెస్ రాగానే బ్రేకులు వేశారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ సిద్ధం చేసిన రైతు బంధు నిధులను ఒకసారి విడుదల చేశారే తప్ప ఏడాదైనా మీరు చెప్పిన రైతు భరోసాను అసలు మొదలే పెట్టలేదని గుర్తు చేశారు. వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయాన్ని మొత్తానికే ఎగ్గొట్టి రైతాంగాన్ని నిలువునా ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద 15,000, రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇస్తామన్న హామీకి ఏడాదైనా అతిగతి లేదని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తామని నమ్మబలికి తీరా గద్దెనెక్కాక సన్న వడ్లకు మాత్రమే అని సన్నాయి నొక్కులు నొక్కిన మీ సన్నాసి ప్రభుత్వ నిజస్వరూపాన్ని రైతులు అర్థం చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ను నమ్మితే రైతుకు గోస తప్ప భరోసా లేదని తొలి ఏడాది పాలనలోనే తేల్చి చెప్పారని విమర్శించారు. బోనస్ మాట దేవుడెరుగు, కనీసం పంట కొనుగోలు కేంద్రాలు, మద్దతు ధర లేక సాగు మళ్లీ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. విత్తనాలు, ఎరువుల కోసం మళ్లీ క్యూ లైన్లో చెప్పులు, పాస్ పుస్తకాలు పెట్టే దుస్థితి తెచ్చిన కాంగ్రెస్ సర్కారును చూసి అన్నదాతలు అసహ్యించుకుంటున్నారని కేటీఆర్ స్పష్టం చేశారు.
అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే జాబ్ క్యాలెండర్ వేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మీరిచ్చిన హామీ గంగలో కలిసిపోయిందని రాహుల్కు గుర్తు చేశారు కేటీఆర్. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భర్తీ చేసిన ఉద్యోగాలు కేవలం 12,527 మాత్రమేనన్నారు. అంటే తెలంగాణ యువతకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్షరాల 1,87,473 ఉద్యోగాలు బాకీ ఉందనే విషయాన్ని తెలంగాణ యువత మర్చిపోలేదన్నారు. యువతకు ఇస్తామన్న 10 లక్షల వడ్డీ లేని రుణాలు ఏమయ్యాయని తెలంగాణ సమాజం మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తోందన్నారు. ఇక అశోక్ నగర్ లో నిరుద్యోగులతో ఫోటోలకు ఫోజులు కొట్టి అడ్రస్ లేకుండా పోయిన మీరు కూడా కాంగ్రెస్ చేసిన మోసంలో భాగస్వాములేనని యువత బలంగా నమ్ముతోందన్నారు కేటీఆర్. ఎన్నికల ప్రచారంలో ఆడబిడ్డలకు అరచేతిలో వైకుంఠం చూపించి నిలువున మోసం చేశారని రాహుల్కు రాసిన లేఖలో కేటీఆర్ నిప్పులు చెరిగారు. అరకొరగా నడిచిన ఫ్రీ బస్సు స్కీమ్ తప్ప మహిళలకు ఒరిగిన ప్రయోజనం ఒక్కటి లేదని తేల్చి చెప్పారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఆడబిడ్డకు నెలకు 2,500 రూపాయల హామీకి 365 రోజులు గడిచినా మోక్షం లేదన్నారు. నయా పైసా ఇచ్చే దిక్కులేదు కానీ 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మీ ఢిల్లీ పార్టీ చేసిన ప్రకటనలోని డొల్లతనాన్ని తెలంగాణ ఆడబిడ్డలు పసిగట్టేశారని చెప్పారు. కళ్యాణ లక్ష్మి పథకానికి తోడు తులం బంగారం ఇస్తామని మభ్యపెట్టి చివరకు అసలు పథకానికి కూడా ఎసరు పెట్టిన దగుల్బాజీ పాలన మీదన్నారు. ఏడాది కాలంగా కళ్యాణ లక్ష్మి సాయం అందని పేద తల్లిదండ్రులు కాంగ్రెస్ కు శాపనార్థాలు పెడుతున్నారని కేటీఆర్ లేఖలో తెలిపారు. అటు వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్లను 4,000కు పెంచుతామని, దివ్యాంగుల పెన్షన్ను 6,000 రూపాయలు చేస్తామని ఇచ్చిన హామీ ఏడాదైనా అమలు చేయకపోవడం కాంగ్రెస్ పార్టీ దగాకోరు విధానాలకు నిదర్శనమన్నారు. ఇచ్చే పింఛన్లలో కూడా 2 నెలలు ఎగ్గొట్టి నిరుపేదల నోటికాడి బుక్కను లాగేసుకున్న కాంగ్రెస్ సర్కారుకు వారి పాపం తగలక మానదన్నారు. హైడ్రా పేరిట హంగామా సృష్టించి నిరుపేదలకు నిలవలేకుండా చేసిన పాపం మీ కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. మూసీ బ్యూటిఫికేషన్ పేరిట మీ 1,50,000 కోట్ల లూటిఫికేషన్ ప్లాన్ కూడా బట్టబయలైందన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఎస్టీపీల నిర్మాణం పూర్తయినా కూడా ఈ ప్రాజెక్టుకు 1,50,000 కోట్లు టార్గెట్ పెట్టడం మూసీలో మీ మూటల వేటకేనని తెలంగాణలో ఎవరిని అడిగినా చెబుతారని కేటీఆర్ అన్నారు. కనికరం లేని ముఖ్యమంత్రి ఆదేశాలతో కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతలకు కేరాఫ్ గా మారితే ఉద్యమానికి కేంద్ర బిందువుగా ఉన్న తెలంగాణ భవన్ జనతా గ్యారేజ్గా మారిందని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ నిరంకుశ పాలనలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా, కన్నీళ్లొచ్చినా బాధితులు తలుపు తట్టే ఏకైక గడపగా తెలంగాణ భవన్ నిలిచిందన్నారు. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ఆటో డ్రైవర్ల నుంచి మొదలుకొని హైడ్రా, మూసీ బాధితుల వరకు అందరినీ కడుపులో పెట్టుకొని కాపాడే రక్షణ కవచం తెలంగాణ భవన్ అని స్పష్టం చేశారు. ఓవైపు కూల్చివేతలే కాదు, బూటకపు ఎన్కౌంటర్ల పేరిట కాల్చి చంపుతున్న కాంగ్రెస్ సంస్కృతిని మరోసారి తెలంగాణలో అమలు చేయడం దిగ్భ్రాంతికరమన్నారు కేటీఆర్. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులన్నట్టుగా సాగుతున్న మీ పాలన తీరు ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇంటింటా నిర్బంధం, సకల రంగాల్లో సంక్షోభమేనని ఈ ఏడాది పాలన రుజువు చేసిందని స్పష్టం చేశారు. ఓవైపు అల్లుడి ఫార్మా కంపెనీ కోసం, మరోవైపు అదానీ సిమెంటు ఫ్యాక్టరీ కోసం సొంత నియోజకవర్గం కొడంగల్లో సీఎం బలవంతంగా భూములు లాక్కునే కుట్రను దళిత, గిరిజన ఆడబిడ్డలు ఢిల్లీ వేదికగా ఎండగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని కేటీఆర్ మండిపడ్డారు. ఫార్మా విలేజీ ప్లాన్ బెడిసి కొట్టిందనే కక్షతో ఇండస్ట్రియల్ కారిడార్ పేరిట మీ ప్రభుత్వం మరో కుతంత్రాన్ని తెరపైకి తెచ్చి పచ్చని భూముల్లో చిచ్చుపెట్టే పన్నాగాలకు ప్రజలు మరోసారి తిప్పికొట్టడం ఖాయమని తేల్చి చెప్పారు. అతి తక్కువ కాలంలో అత్యధిక ప్రజాధనాన్ని లూటీ చేసిన సర్కారుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఓ చీకటి చరిత్రను లిఖించిందన్నారు. సీఎం భావమర్దికి కట్టబెట్టిన అమృత్ టెండర్ నుంచి మొదలుకుంటే 1,100 కోట్ల పౌర సరఫరాల స్కామ్, మంత్రి పొంగులేటి కుమారుడికి అప్పజెప్పిన కొడంగల్ లిఫ్ట్ పనుల దాకా అడుగడుగునా 1,000 కోట్ల అవినీతే తాండవించిందన్నారు. ఇక మూసీ బ్యూటిఫికేషన్ పేరిట ఏకంగా 1,50,000 కోట్లకు ముఖ్యమంత్రి రేవంత్ వేసిన స్కెచ్ను చూసి యావత్ సమాజం నివ్వెరపోయిందని లేఖలో పేర్కొన్నారు. గోదావరి జలాలను మూసీకి తరలించే అంచనాలను 1,100 కోట్ల నుంచి 5,500 కోట్లకు అమాంతం పెంచేయడం మీ దోపిడీకి పరాకాష్ట అని స్పష్టం చేశారు. ఈ స్కాములే తాజుపాములై మీ కాంగ్రెస్ సర్కారును వెంటాడడం ఖాయమని రాహుల్ని హెచ్చరించారు కేటీఆర్.
ఇక ఎప్పుడు చూసినా రాజ్యాంగ విలువలు వెల్లవేసే మీకు ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ నిబంధనను ఉల్లంఘించి తన బావుమర్దికి లబ్ధి చేకూర్చిన సీఎంను తప్పించే దమ్ముందా అని రాహుల్ను ప్రశ్నించారు కేటీఆర్. ఓవైపు సీఎంతో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్న మీకు రాజ్యాంగాన్ని తాకే నైతిక హక్కు కూడా లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణకు అంధకారమేనని చేతల ద్వారా నిరూపించిన మీ పార్టీని చరిత్రే కాదు భవిష్యత్తు కూడా క్షమించదని స్పష్టం చేశారు. ఉద్యమంలో కోట్లాది మందిలో స్ఫూర్తి నింపిన తెలంగాణ తల్లి దివ్య భవ్య స్వరూపాన్ని అవమానించి ప్రజలపై కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నాన్ని రేవంత్ రెడ్డి చేస్తున్నాడని మండిపడ్డారు. ఒకప్పుడు బలిదేవత అని సోనియా గాంధీని తిట్టిపోసి ఇప్పుడు చిల్లర పన్నాగాలకు తెరలేపాడన్నారు. తలరాతలు మారుస్తానని గద్దెనెక్కి తెలంగాణ తల్లిని, తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను మార్చే కుటిల యత్నాలకు పాల్పడుతున్నాడని విమర్శించారు. ఈ నీచమైన భావదారిద్ర్య చర్యలు భవిష్యత్తులో మీ పార్టీ మెడకే చుట్టుకోవడం ఖాయమని హెచ్చరించారు. గత 10 ఏళ్లు తాము తెలంగాణ పునర్నిర్మాణంపై దృష్టి పెట్టాం తప్ప పనికి మాలిన ఆలోచనలు చేయలేదని గుర్తు చేశారు. రాజీవ్ ఆరోగ్యశ్రేణి, రాజీవ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు పేర్లు మార్చలేదని, ఇందిరాగాంధీ విగ్రహాల జోలికి వెళ్లలేదని స్పష్టం చేశారు. కానీ మనసులో విషం తప్ప మెదడులో విషయం లేని సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వ ఆనవాళ్లను చెరపివేసే దారుణ కుట్రకు తెరలేపాడని లేఖలో పేర్కొన్నారు కేటీఆర్. కాకతీయ కళా తోరణాన్ని, చార్మినార్ని అధికారిక చిహ్నం నుంచి తొలగించాడని కేటీఆర్ మండిపడ్డారు. తాజాగా తెలంగాణ తల్లి పేరుతో కాంగ్రెస్ తల్లిని తెలంగాణ ప్రజలపై బలవంతంగా రుద్దే కుట్ర చేశాడని ఫైర్ అయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయం, అమరవీరుల స్తూపం మధ్య తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థలంలో తెలంగాణ సమాజం యావత్తూ వ్యతిరేకించిన మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని బలవంతంగా ప్రతిష్ఠింపజేశాడని చెప్పారు. ఆత్మ గౌరవం, స్వయం పాలన నినాదాలతో సాధించుకున్న తెలంగాణలో ఈ విష సంస్కృతిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు. సీఎం రేవంత్ చేసిన ఈ నీచమైన కుటిల చర్యలకు ప్రతిస్పందనగా భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గుర్తులు తెలంగాణలో చెరగడం ఖాయమని కేటీఆర్ తేల్చి చెప్పారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ అంటే గౌరవం ఉన్నప్పటికీ కేవలం రేవంత్ రెడ్డి చేసిన ఈ వికృత రాజకీయ క్రీడకు ప్రతిస్పందనగా అసలైన తెలంగాణ చరిత్రను, సంస్కృతిని, ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపైన, తెలంగాణ సమాజం పైన ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజల ఆశీస్సులతో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, ఇతర కాంగ్రెస్ నాయకుల పేర్లతో ఉన్న ప్రతి సంస్థ పేరును మారుస్తామని కేటీఆర్ తేల్చి చెప్పారు. దాంతో పాటు తెలంగాణ సచివాలయం ముందు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని, మీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సకల మర్యాదలతో గాంధీ భవన్ కు సాగనంపుతామని 4 కోట్ల ప్రజల సాక్షిగా కేటీఆర్ లేఖలో స్పష్టం చేశారు. మీ కాంగ్రెస్ ప్రభుత్వ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ ను మీ ముఖ్యమంత్రి ఇకనైనా మానుకుంటే మీకే మంచిదన్నారు. చేతనైతే హామీలు అమలు చేయండి, లేదంటే తెలంగాణ ప్రజల ముందు లెంపలేసుకొని క్షమాపణలు కోరండని సూచించారు. అంతేకాని తాము 10 ఏళ్లలో పెంచిన రాష్ట్ర సంపదను దోచుకొని ఘనమైన తెలంగాణ చరిత్ర ఆనవాళ్లను చెరిపివేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. మళ్లీ తెలంగాణను దశాబ్దాల సంక్షోభంలోకి నెట్టివేసి చేతులు దులుపుకుంటామంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరని రాహుల్కు రాసిన లేఖలో కేటీఆర్ కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.